ధనుర్మాసం వచ్చింది. మనకి నెమ్మదిగా చలి ప్రవేశిస్తుంది. వీధుల్లో ఎక్కడ చూసినా సరే చక్కగా ముగ్గులు మనకి అలంకారంతో కనిపిస్తూ ఉంటాయి. ఈ ధనుర్మాసము రాగానే మనకి శ్రీవారి ఆలయంలో తిరుపతిలో కూడా సుప్రభాత సేవలో సుప్రభాతానికి బదులుగా గోదాదేవి రచించినటువంటి తిరుప్పావై పాసురముల యొక్క సంకీర్తనం మాత్రమే జరుగుతుంది. అంటే స్వామికి చేసేటువంటి సుప్రభాత సేవ యొక్క స్థానంలో ఈ తిరుప్పావై గానము అనేటువంటిది జరుగుతోంది. అంటే ఈ తిరుప్పావైకి ఉన్నటువంటి ప్రాముఖ్యం మనకి తెలుస్తుంది. అందుకని ధనుర్మాసము అనగానే మనకి అంటే ఈ మార్గశీర్ష మాసంలో కలిసేటువంటి మార్గళి అని చెప్పి అంటారు. ఈ మాసము మనకి గోదాదేవి యొక్క మాసము కింద లెక్క. ఇది మార్గశీర్ష మాసము, స్నానమాసము, ధనుర్మాస వ్రతమాసము అని చెప్పి వీటన్నిటికీ కూడా పేర్లు. ఎవరి గోదాదేవి అంటే మనకందరికీ కూడా తెలుసున్నటువంటి కథే అయినా సరే పుణ్యకథలు ఎన్నిసార్లు విన్నా సరే మంచిదే అని చెప్పి చెప్తారు. కాబట్టి మళ్ళీ ఒకసారి ముందుగా ఆ కథ మనం చెప్పుకుందాం. ఆ గోద యొక్క కథని. విల్లిపుత్తూరులో పెరియాళ్వారు అని చెప్పి పిలువబడినటువంటి విష్ణుచిత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన అక్కడ ఉన్నటువంటి వటపత్రసాయి యొక్క ఆలయంలో పూజాధికాలు నిర్వహిస్తూ ఉంటారు. ఆయనకు తులసి వనంలో లభించినటువంటి కన్య ఈ గోద. వాళ్ళకి సంతానం లేరు. ఈ పిల్ల అక్కడ కనిపిస్తే చక్కగా ఇంటికి తెచ్చుకుని చాలా ఆనందముతోటి ఆమెకు గోద అని చెప్పి పేరు పెట్టుకుని ఆమెను పెంచారు. చిన్నతనం నుంచి కూడా తండ్రి నేర్పినటువంటి ఈ కృష్ణుని మీద ఉండేటువంటి భక్తి పాటలు, కృష్ణుని యొక్క కథలు వింటూ ఈ కృష్ణుని గుళ్ళో వెళ్లి చక్కగా ఆడుకుంటూ ఆమె పెరిగింది. ఆమె మనస్సంతా కూడా కృష్ణమయముగా ఉండడం అనేటువంటిది నెమ్మదిగా జరుగుతూ వచ్చింది. అలాగా కృష్ణుడు 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 అనుకుంటూనే ఆ పిల్ల పెరిగి పెద్దదైంది. ఆమెకు యుక్త వయస్సు వచ్చింది. ఇంకా వివాహము చేయదగినటువంటి సమయము వచ్చింది. ఈ విష్ణుచిత్తునికి ప్రతిదినము కూడా ఈ గుడిలో ఉండేటువంటి ఈ కృష్ణునికి పువ్వులను అలంకరించడం అనేటువంటి ఒక పని ఉన్నది. ఇంటి దగ్గర చక్కగా కట్టినటువంటి పువ్వులను తీసుకెళ్లి, పూల మాలల్ని తీసుకెళ్లి ఆయన కృష్ణునికి అలంకరిస్తూ ఉంటారు. ఒకసారి ఈ గోద ఏం చేసిందంటే ఆమెకు కృష్ణుడు తనవాడు అనేటువంటి ఒక భావనే, కృష్ణుడే తన భర్త అనేటువంటి ఒక భావన. నేను ఈ కృష్ణుని వివాహం చేసుకున్న తర్వాత ఆయన నా మెడలో కూడా చక్కగా ఈ పూలమాలలను అలంకరింప చేస్తాడు కదా అని చెప్పి ఆ పూలమాలల్ని తన మెడలో ఒకసారి ధరించి చూసుకుంటే ఎలా ఉంటుందో అని చెప్పి అద్దంలో తన మెడలో ఆ పూలమాలల్ని ధరించుకుని తర్వాత తీసి అక్కడ పెట్టడం జరిగింది. ఆ తండ్రి ఈ విషయం తెలియక ఈ పూలమాలనే తీసుకువెళ్లి కృష్ణునికి అలంకరించాడు. అయితే విచిత్రముగా ఆ రోజున ఆ విగ్రహము యొక్క ముఖములో ఒక కొత్త కాంతి, ఆ ముఖములో చిరునవ్వులో ఒక జీవకళ, ఆ గుడంతా కూడా దివ్యమైనటువంటి సువాసనలు, పరిమళాలు, ఆ ధరించినటువంటి మాల ఏదైతే ఉందో దానిలోంచి వచ్చేటువంటి ఒక విచిత్రమైనటువంటి సౌరభము. వచ్చినటువంటి భక్తులు కూడా ఈ రోజున స్వామి యొక్క ముఖము చాలా అందముగా ఉన్నది, స్వామి మెడలో ధరించినటువంటి మాల చాలా కళకళలాడుతోంది, వాడిపోకుండా ఉంది అని చెప్పి అనడం. చాలా సంతోషించాడు విష్ణుచిత్తుడు. స్వామికి నేను ధరింపజేసినటువంటి మాల చాలా నచ్చింది అని చెప్పి అనిపించింది. ఇంకిక్కడి నుంచి ఇలాగ జరుగుతూనే ఉంది. ప్రతిదినము కూడా గోద ఆ పూలమాలని తన మెడలో ధరించడము, తర్వాత దానిని విష్ణుచిత్తుడు స్వామికి ధరింపజేయడము, స్వామి చాలా ఆనందముతోటి దాన్ని స్వీకరించడము. సరే, కృష్ణ జయంతి వచ్చినటువంటి రోజున ఒక రోజున ఆ విష్ణుచిత్తుని యొక్క కంటిలో గోద పూలమాలని ధరించడం అనేటువంటి దృశ్యము పడింది. ఆయన చాలా కంగారు పడ్డాడు. వచ్చి గోదని మొట్టమొదటిసారిగా దుఃఖముతోటి, అమ్మా నువ్వు చేస్తున్నటువంటి పని ఏమిటి? ఇవి నారాయణునికి సమర్పించవలసినటువంటి మాలలు కదా, నువ్వు ధరిస్తే తప్పు కదా అని చెప్పి అడిగాడు. అడిగితే గోద కూడా కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుని, నాన్నగారు నేను తెలియక తప్పు చేశానేమో, ఉండండి ఇంకొక మాల కట్టి నేను ఇస్తాను అని చెప్పి గబగబా వేరొక మాలను కట్టి తండ్రికి ఇచ్చింది. ఆ రోజున స్వామికి ఈ రెండవసారి కట్టినటువంటి మాలనే విష్ణుచిత్తుడు ధరింపజేశాడు. కానీ విచిత్రంగా ఆ రోజున స్వామి ముఖములో కళలేదు. సౌరభము ఏదైతే ఇంతకు పూర్వము భక్తులందరూ కూడా అనుభవించారో, గుడంతా కూడా ఆవరించి ఉన్నదో ఆ పరిమళము కూడా ఈ రోజున లేదు. అందరూ కూడా ఇదేమిటండి ఈ రోజున స్వామి ముఖములో అంత కాంతి కనిపించటం లేదు, ఈ పువ్వుల యొక్క సువాసన కూడా లేదు అని చెప్పి అన్నారు. విష్ణుచిత్తునికి ఇంకా బాధ కలిగింది. తన కూతురు చేసినటువంటి తప్పు వల్లనే స్వామికి ఇంత కోపం వచ్చిందేమో అని చెప్పి ఆయన అల్లల్లాడిపోయాడు. సరే, ఇంటికి వచ్చేసాడు. గోద కూడా ఇంకా దుఃఖించింది. సరే, ఆ రోజున రాత్రి విష్ణుచిత్తుని యొక్క కలలో స్వామి కనిపించి, నాకు గోద కట్టి ఇచ్చినటువంటి ఆ మాలలే నాకు చాలా ఇష్టమైనటువంటివి, ఆమె తలలో ముడుచుకుని ఆ మెడలో ధరించి ఇచ్చినటువంటి ఆ మాలలే నాకు చాలా నచ్చాయి, నువ్వు రేపటి నుంచి వాటినే నాకు ధరింపచేయి, ఆమె నా మనస్సును
పరిపాలిస్తున్నటువంటి ఆండాళ్ళు అని చెప్పి ఆయన చెప్పారు. దాంతో విష్ణు చిత్తుడు కంగారు పడ్డాడు, ఆనందపడ్డాడు, అన్ని కూడా జరిగాయి. తన కుమార్తె స్వామికి ఇంత దగ్గరయ్యింది, ఆయన యొక్క మనస్సును ఆమె ఆకట్టుకోగలిగింది అనేటువంటి సంతోషము. సరే, ఈ రకముగా ఈ విష్ణు చిత్తుని యొక్క ఇంటిలో నిత్యము కూడా పూలమాలలు ఆండాళ్ళు కడుతూ ఉండడము, వాటిని ధరించే స్వామికి ఇస్తూ ఉండడము, స్వామి వాటిని చాలా ప్రేమగా స్వీకరిస్తూ ఉండడము జరుగుతూ ఉండగా ఇంకా ఈమెకు వివాహం ప్రయత్నములు చేయాలని చెప్పి ఈ విష్ణు చిత్తుడు సంకల్పించాడు. సరే, గోద మాత్రము ఒకటే అంది, నాకు కృష్ణుడే దైవము, కృష్ణుడే నాకు భర్త, నాకు శ్రీరంగనాథునిచ్చి వివాహము చేయవలసింది అని అడిగింది. విష్ణు చిత్తుడు మళ్లీ కంగారు పడ్డాడు. ఇదేమిటిది, ఇదేదో మొదటి నుంచి భక్తి ఆవేశము ఉన్నాయి కానీ ఇంత పిచ్చిలోకి దిగుతుంది అని చెప్పి తను అనుకోలేదు కదా, ఈ పిల్ల ఇలా ప్రవర్తిస్తోంది ఏమిటి అని చెప్పి ఆయన తిండి తినడం మానేశాడు. దుఃఖంతో చిక్కిపోవడము మొదలుపెట్టాడు. మళ్లీ స్వామి ఆయన కల్లో కనిపించి, లేదు, గోద చెప్పినటువంటిది నిజమే, నేను ఆమెను స్వీకరిస్తున్నాను నా భార్యగా, నువ్వు దానికి తగినటువంటి ఏర్పాట్లు చేయవలసింది, శ్రీరంగానికి గోదని తీసుకురా అని చెప్పి స్వామి పాండ్యరాజు యొక్క కల్లో కనిపించి, ఫలానా ఊళ్ళో విష్ణు చిత్తుడు అనేటువంటి నా భక్తుడు ఉన్నాడు, అతని కుమార్తెను నేను వివాహం చేసుకోబోతున్నాను, కాబట్టి మీరందరూ వెళ్ళి వాళ్ళని ఇక్కడికి తోడ్కొని వచ్చి వివాహమునకు సిద్ధము చేసి ఏర్పాట్లని చేసి వివాహం జరిపించవలసింది అని చెప్పి ఆయన ఆదేశాన్ని ఇచ్చాడు. ఆ రకముగానే ఈ శ్రీరంగంలోని అర్చక గణము, పాండ్యరాజు యొక్క పరివారము వీళ్ళంతా కూడా విల్లిపుత్తూరునకు వచ్చి విష్ణు చిత్తుని గోదను పల్లకీలో చక్కగా శ్రీరంగానికి తీసుకువెళ్లడము జరుగుతుంది. అక్కడ శ్రీరంగంలో వీళ్ళకి చక్కటి ఆహ్వానము, వీళ్ళందరినీ కూడా లోపలికి తీసుకువెళ్లడము, గుడి దగ్గరికి తీసుకువెళ్లడము జరిగిన తరువాత గోద గర్భగుడిలోకి ప్రవేశిస్తూనే ఆ ఎదురుకుండా ఉన్నటువంటి స్వామి యొక్క ముఖంలోనికి తదేకముగా చూస్తూ ఈమె ముఖంలో ఒక విచిత్రమైనటువంటి కాంతి, ఒక సంతోషము, ఒక పులకింత అలాగే నడిచి వెళ్లి ఆయన యొక్క హృదయములో లీనమైపోయి ఒక జ్యోతిలాగా ఆయనలో ఐక్యమైపోవడం అనేటువంటిది జరిగింది. అప్పుడు విష్ణు చిత్తుడు మళ్లీ దుఃఖించాడు. అయ్యో, నాకు లేక ఒక బిడ్డ దొరికింది, మహాలక్ష్మిలాగా నేను పెంచాను ఆమెను, ఈ రంగనాథుడు తీసుకుని వెళ్ళిపోయాడు కదా, దొంగిలించేశాడు కదా అని చెప్పి ఆయన చాలా బాధపడ్డాడు. అప్పుడు మళ్లీ ఆయన రంగనాథుడు దర్శనమిచ్చి, గోద తన యొక్క హృదయంలోనే ఉంది, ఎక్కడికి వెళ్ళిపోలేదు అని చెప్పి ఆయనకు చూపించి, ఎప్పుడూ కూడా నాతోటే ఉంటుంది అని చెప్పి గోద పాడినటువంటి పాటలు, గోద ఇచ్చినటువంటి దండలు, ఈ పామాలై పూమాలై అని చెప్పి అంటారు. ఈ రెండూ కూడా ఎవరైతే స్మరించుకుంటారో వాళ్ళకి నిత్యము గోద ఏ స్థితిలో ఉన్నదో ఆ స్థితి అనుభూతమవుతుంది అని చెప్పి వరమిచ్చాడని చెప్పి చెప్తారు. ఇది మనకి ఈ ఆండాళ్ళు అని చెప్పి మనం పిలుచుకునేటువంటి గోద యొక్క కథ. ఇంకా ఈమె రాసినటువంటి తిరుప్పావై విషయం ఏమిటి అనేది మళ్ళీ చెప్పుకుందాం.